అవని స్టోరీస్. అది పట్నంలో ఒక ఖరీదైన ఇంద్రభవనం లాంటి ఇల్లు. ఆ ఇంటి హాల్లో సుధాకర్ గారు హాయిగా కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నారు. సురేఖ గారు ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. అది గమనించిన సుధాకర్ సురేఖతో ఇలా అంటాడు. ఏంటి సురేఖ, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఈ మధ్యలో నువ్వు ఇంతలా ఆలోచించడం నేనెప్పుడు చూడలేదే. ఏ విషయం గురించి నువ్వు అంతలా ఆలోచిస్తున్నావు? యావండి, మన సురేష్ ఎంబీఏ పూర్తి చేసి ఏడాదిగా వస్తోంది. గత కొంతకాలంగా మన బిజినెస్ అంతా వాడే చూసుకుంటున్నాడు కదా. ఇక వాడిని ఒక ఇంటి వాడిని చేస్తే మన బాధ్యత తీరుతుంది కదా అనే నా ఆలోచన. అవును సురేఖ, నువ్వనేది కూడా నిజమే. కానీ మన సురేష్కి ఎలాంటి అమ్మాయి అనేది మనం వెతకాలనేదే కదా పాయింట్. ఇందులో ఆలోచించడానికి ఏముందండి? మన హోదాకు తగ్గట్టు ఏదైనా పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురో లేదా ఫారెన్లో సెటిల్ అయిన ఫ్యామిలీ అమ్మాయో మన సురేష్ పెళ్లి చేస్తే సరిపోతుంది. 10 మందిలోకి వెళ్తే నా కోడలు హై క్లాస్ గా కనిపించాలనేదే నా ఉద్దేశం. డబ్బు హోదా ముఖ్యం కా సురేఖ. ఇంటికొచ్చే అమ్మాయి మనసు మనకి ముఖ్యం. నాకు ఒక ఆలోచన ఉంది. మా చెల్లెలు సుగుణమ్మ కూతురు అవని నీ గుర్తుందిగా? తను చాలా పద్ధతైన అమ్మాయి. గ్రాడ్యుయేషన్ కూడా పూర్తయింది. మన ఇంటికి కోడలుగా అవని వస్తే మన ఇల్లు కలకలలాడుతుంది. ఏమంటావు? సుధాకర్ గారు అలా చెప్పడంతో సురేఖ ఒక్కసారిగా షాక్ అయ్యి సోఫాలోంచి లేచి నిలబడింది. ఏంది ఇప్పుడు మీరేమన్నారు? అవనితో నా కొడుకు పెళ్లి చేయాలా? అసలు కుదరదు. ఆ అవని పల్లెటూరు ఆలోచనలు, ఆ మాట తీరు, అబ్బా మన ఇంటికి అస్సలు సెట్ కావండి. అసలు అమ్మ ఏసీ రూములో ఎప్పుడైనా ఉందా? ఆమెకి పిజ్జాలు బర్గర్ల మధ్య తేడా అయినా తెలుసా? అలాంటి పల్లెటూరు మొదతో నేనేగలేను. సురేఖ, నువ్వు గతం ఒకసారి గుర్తు తెచ్చుకో. మనం ఈ స్థాయికి రావడానికి సుగుణమ్మ మనకు చేసిన త్యాగం మర్చిపోయావా? మనం నష్టాల్లో ఉన్నప్పుడు తన నగలు పొలం అమ్మి మనకు డబ్బు పంపింది. ఆ కృతజ్ఞత మనం చూపించాల్సిన సమయం వచ్చింది. అయితే ఆవిడ చేసిన సాయంకి మన అబ్బాయితో అవనికి పెళ్లి చేయాలా? మనం కూడా ఆవిడకి అవసరం అయిపోయినట్టు డబ్బులు ఇచ్చేద్దాం, లేదా ఏదైనా భూమి కొనిద్దాం. అంతేగాని నా కొడుకు జీవితాన్ని ఆ పల్లెటూరు అమ్మాయితో ముడి పెడతానంటే నేనొప్పుకోను. నా స్టాండర్డ్ ఏంటి, ఆ పల్లెటూరు అమ్మాయి స్టాండర్డ్ ఏంటి? అప్పుడే సురేష్ హాల్లోకి వచ్చాడు. తల్లిదండ్రుల మధ్య సాగుతున్న వేడి చర్చలు చూసి సురేష్ ఆగిపోయాడు. హాయ్ మమ్మీ, హాయ్ డాడ్. ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? ఏదో పెద్ద మ్యాటర్ డిస్కషన్ చేస్తున్నట్టున్నారు. సురేష్, మేం మాట్లాడేది మామూలు విషయం గురించి కాదురా, నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నావు. మీ అత్తయ్య కూతురు అవనిని నీకిచ్చి పెళ్లి చేయాలని నా కోరిక. కానీ మీ అమ్మకి అది ఇష్టం లేదు. సురేష్, నువ్వు చెప్పు నాన్న. నువ్వు చదువుకున్న చదువుకి, నీ హోదాకి ఆ పల్లెటూరు అమ్మాయి నీకు జోడిగా కుదురుతుందా? నీకు తెలుసు కదా సురేష్, అవని కుటుంబం మనకి ఎంత సాయం చేశారో. అలాంటి కుటుంబంతో సంబంధం కలుపుకోవడం మన అదృష్టం రా. మమ్మీ, నాకు డాడీ ఆలోచన నచ్చింది. పల్లెటూరి వాళ్ళలో ఉండే ఆప్యాయత, సంప్రదాయం పట్టణంలో తక్కువ. అమ్మమ్మగారు ఊరెళ్ళినప్పుడు అవని చూశాను. తను చాలా నిజాయితీ గల అమ్మాయి. నాకు అలాంటి అమ్మాయే కావాలి. డాడీ, నాకు ఈ సంబంధం ఇష్టమే. నువ్వు కూడా నా మాట వినడం లేదు కదా? సరే, మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి. కానీ ఆ అమ్మాయి మన పద్ధతులకు సెట్ కాకపోతే మాత్రం నేను ఊరుకోను. మరుసటి రోజు సుధాకర్ తన కుటుంబంతో కలిసి పల్లెటూరికి వెళ్లారు. అన్నయ్య, వదిన బాగున్నారా? బాబు సురేష్ ఎలా ఉన్నావు? నిన్ను చాలా కాలం అయిందిరా చూసి. బాగా రంగు తెలియవు బాబు నువ్వు. మేం బాగున్నాం చెల్లి. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని నేను ఇక్కడికి వచ్చాను. అవునా? ఏంది విషయం అన్నయ్యా? మేము ఆపదలో ఉన్నప్పుడు నువ్వు మాకెంతో సాయం చేసావమ్మా. మా కొడుక్కి సంబంధాలు చూస్తున్నాం. అయితే మా ఇంటి కోడలుగా అవని వస్తే బాగుంటుందని నా ఆలోచన. అన్నయ్య, ఎంత మంచి మాట చెప్పావు. మీ ఇంటి కోడలుగా చేసుకోవాలని ఎక్కడి దాకా వచ్చావా? ఇది మా అదృష్టం. సుగుణ, ఇది నీ అదృష్టం కాదు, మా అదృష్టం. మొత్తానికి 2 కుటుంబాలు పెళ్లి కుప్పుకున్నాయి. సురేష్ని చూసి అవని సిగ్గుపడింది. కొన్ని రోజులకి అవని సురేష్ పెళ్లి వైభవంగా జరిగింది. అవని కన్నీళ్లతో తన ఊరిని వదిలి అత్తగారింటికి అడుగుపెట్టింది. అత్తగారింట్లో అవనికి అంతా కొత్తగా ఉంది. అవని వెళ్లిన తర్వాత మొదటి రోజు ఉదయం 4 గంటలకి నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేయడానికి వెళ్ళింది. వాచ్మెన్ రామయ్య అంత ఉదయం అవని చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటమ్మా, ఎంత ఉదయమే నిద్రలేచి పని మొదలెట్టారు? మా ఇంట్లో అందరికీ ఉదయం లేచి పని చేసుకోవడం అలవాటు రామయ్య గారు. అయినా ఉదయమే ఇల్లు వాకిలి శుభ్రం చేసి ముగ్గేస్తేనే కదా
లక్ష్మీదేవి ఇంటికొచ్చేది. మీ పద్ధతులు చాలా బాగున్నాయమ్మా. అలా ఇంట్లో పళ్ళని చకచకా చేసేసింది అవని. సురేఖ 6 గంటలకు నిద్రలేచి కిందకొచ్చేసరికి గడపంతా పసుపుగా ఉండడం చూసి అరిచేసింది. అవనే, ఏంటే ఇది? నా ఇటాలియన్ టైల్స్ మీద ఆ పసుపేంటే? ఇదంతా దరిద్రంగా ఉంది. ఇది సిటీ, మీ పల్లెటూరు కాదు. క్షమించండి అత్తయ్య గారు, ఇది మన సంప్రదాయం అని అలా చేశాను. సురేఖ, అనవసరంగా ఎందుకు అరుస్తున్నావు? ఆయన ముగ్గు పెడితే ఇల్లు ఎంత కలకలలాడుతుందో చూడు. మీకేంటి, మీరెన్ని మాట్లాడే చెప్తారు? నా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికొస్తే ఇల్లంతా ఈ పసుపు ఏమిటని నన్నే కదా అనేది. అవని ఏం మాట్లాడకుండా మెల్లగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. అవని తన పద్ధతిలో సుధాకర్ గారికి అల్లం టీ రెడీ చేసింది. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది. సురేఖ, నువ్వు కూడా తాగి చూడు. నువ్వు చేసే ఆ నీళ్ల టీ కంటే ఇది చాలా బాగుందే. సురేఖకు టీ ఇచ్చినా బయటకు చెప్పలేదు. కొన్ని రోజులు అలా గడిచాయి. అవని మెల్లగా పట్టణపు అలవాటు నేర్చుకుంటున్నా తన వంటలో మాత్రం పల్లెటూరి రుచిని వదల్లేదు. ఒక ఆదివారం నాడు అవని ప్రత్యేకంగా వంకాయ వేపుడు, ముద్దపప్పు, ఆవకాయ, అలాగే గారెలు కూడా చేసింది. ఆ వంటల వాసన అక్కడ వీధంతా వ్యాపించింది. అప్పుడే పక్కింటి పార్వతమ్మ గారు సురేఖ ఇంటికి లోపలికొచ్చారు. ఏమండి సురేఖ గారు, మీ ఇంట్లో నుంచి ఏవో అద్భుతమైన వాసనలు వస్తున్నాయే, ఏం వంట చేస్తున్నారు? నేనేం చేయట్లేదు, మా కోడలు ఏదో పల్లెటూరు వంటలు చేస్తోంది. అప్పుడే అవని నవ్వుతూ వంటిట్లో నుంచి వచ్చి పార్వతమ్మ గారికి గారెలిచ్చింది. పార్వతమ్మ ఒక గారె తిని, అమ్మో అద్భుతం, అచ్చమ్మ అమ్మ చేసినట్లు ఉన్నాయి ఈ గారెలు. సురేఖ గారు, మీ కోడలి చేతిలో ఏదో మహిముందండి. ఇలాంటి వంట దొరకడం మీ అదృష్టం. అప్పుడు సురేఖ మనసులో అనుకునింది, వీళ్ళంతా ఈమెను ఇంతలా పొగుడుతున్నారేంటబ్బా అని. కేవలం వంట చేస్తే సరిపోతుందా? అయితే అదే రోజు మధ్యాహ్నం సురేష్ ఫ్రెండ్స్ ఇంటికొచ్చారు. వాళ్ల కోసం సురేఖ ఆర్డర్ చేసిన పిజ్జాలు టేబుల్ మీద ఉన్నాయి. కానీ సురేష్ ఫ్రెండ్స్ కళ్ళు మాత్రం డైనింగ్ టేబుల్ మీదున్న అవని వంటల గారెల మీద పడ్డాయి. అరే సురేష్, ఈ గారెంట్లా ఇంత టేస్టీగా ఉంది. మా ఇంట్లో ఎప్పుడు ఇలాంటివి తినలేదే. అవి నా భార్య అవని చేసిందిరా. తను వంటలు రుచిగా చేయడంలో స్పెషలిస్ట్. అవునా? ఇంత బాగా వంట చేసే అమ్మాయి నీకు భారీగా దొరకడం అదృష్టం రా. అవని వంటల్ని అందరూ పొగడ్డం సురేఖకు అసహ్య కలిగించింది. ఒకరోజు సురేఖ గారు తన కిట్టి పార్టీకి తన ఫ్రెండ్స్ ని పిలిచింది. అందరూ మోడర్న్ డ్రెస్సుల్లో వచ్చారు. అవని మాత్రం పద్ధతిగా చీర కట్టుకుని అందరికీ కాఫీలిచ్చి వంటగదిలోకి వెళ్ళింది. సురేఖ, నీ కోడలు చాలా సింపుల్ గా ఉంది. తను మన పాటలకి సెట్ అవుతుందా? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను రాజీ. తనకి సరిగా మాట్లాడడం కూడా రాదు. అందుకే ఇలాంటి పార్టీల్లో తను నేను ఎక్కువగా ఇన్వాల్వ్ చేయను. ఇదంతా దూరం నుంచి వింటున్న అవని కళ్లల్లోకి నీళ్లు తిరిగాయి. కాని పార్టీ ముగిసేసరికి అందరూ అవని పెట్టిన కాఫీ తాగి సురేఖ ఫ్రెండ్స్ అవనిని మెచ్చుకున్నారు. అవని కూడా సురేఖ ఫ్రెండ్స్ తో బాగా కలిసిపోయింది. అది సురేఖకి నచ్చలేదు. ఆ రాత్రి సురేఖ అవనిని గట్టిగా మందలించింది. అవని, నువ్వు బయట వాళ్ళతో అంతగా కలవద్దు. నీ పల్లెటూరి మాటని వాళ్ళు నవ్వుకుంటారు. నువ్వు వంటగదిలోనే ఉండాలి, అర్థమైందే? సరే అత్తయ్య గారు. అవనిని తన తల్లి తిట్టడం చూసి సురేష్ చాలా బాధపడ్డాడు. కాని అవని చేతి వంటల రుచి ఆ కాలనీ అంతటికీ పాకింది. కొన్ని రోజుల తర్వాత ప్రతిరోజు సురేఖ ఇంటికి పక్కింటి వాళ్ళు ఎవరో ఒకరొచ్చి, అవని గారు, మీరు ఆవకాయ పచ్చడి బాగా చేస్తారంట కదా, మా కొంచెం ఇస్తారా అని అడగడం మొదలుపెట్టారు. తన కోడలి చేతి వంటలో అంత మహత్యం ఉందా అని అప్పుడు సురేఖ కనిపించింది. సురేఖకు ఇది ఒక వ్యాపార అవకాశంగా అనిపించింది. అప్పుడు సురేఖ తనలో తాను, అందరూ ఈ అవని వంటల కోసం ఇంతలా వస్తున్నారంటే అవనిలో ఏదో టాలెంట్ ఉంది. ఇలా వంటలు చేసి అందరికీ ఫ్రీగా పెట్టడం ఎందుకు? ఇదే అవనిని వంటల్ని వాడుకొని ఒక బిజినెస్ చేస్తే. సాయంత్రం సురేఖ అవనిని పిలిచింది. అవని, నీకు వండడం ఇష్టం కదా? మరి రోజుకి ఒక 50 నుంచి 100 మందికి సరిపడా వంట నువ్వు చేయగలవా? చేస్తానత్తయ్య గారు, నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. అందరికీ నా వంట తినిపిస్తే వచ్చే తృప్తే వేరు. అయితే మనం ఒక పని చేద్దాం. నీ వంటలను మన ఊరికే పెట్టడం కాకుండా ఒక హోటల్లో పెట్టి అమ్ముదాం. ఫుడ్ ప్రిపేర్ చేసి ఒక బాక్స్ ద్వారా బయట అమ్మడం మొదలెడదాం. ఆర్గానిక్ పద్ధతిలో పల్లెటూరు రుచుల్ని పట్టణం వాళ్లకు అందిద్దాం. అదే సమయంలో అక్కడికొచ్చిన సురేష్ తన తల్లి చెప్పింది విని చాలా ఆనందపడ్డాడు. సూపర్ ఐడియా మమ్మీ. నేను ఒక యాప్ డిజైన్ చేస్తాను. అవని ఇంటి వంట అని పేరు పెడదాం.
మమ్మీ నువ్వు మార్కెటింగ్ చేసుకో, అవని వంటలు చూసుకుంటుంది. ఆ వ్యాపారం మొదలైంది. అవని ఉదయాన్నే లేచి తాజా కూరగాయలు తెప్పించి సొంతంగా దంచిన మసాలాలతో వంట చేయడం మొదలెట్టింది. రోజుకు కేవలం 10 బాక్సులతో మొదలైన వ్యాపారం నెల రోజుల్లోనే రోజుకి 1000 బాక్సులకి చేరుకుంది. అవని వంటలకి ఆదరణ పెరిగి మంచి పేరు రావడంతో సురేఖకు అవని మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. సురేఖ గర్వంగా కిట్టి పార్టీలో ఇలా చెప్తోంది. తెలుసా రాజీ, మా కోడలు వంటల కోసం సిటీ అంతా వెయిట్ చేస్తోంది. తన వంటలో ఉన్న ఆ మ్యాజిక్ ఏ వంటలో లేదనుకో. అవును సురేఖ, నీ కోడలు మహాలక్ష్మి, నీ ప్లాన్ కూడా అద్భుతం. సురేఖకు అప్పుడు అర్థమైంది, హోదా అంటే ఒక మనిషిలో నైపుణ్యంలో ఉంటుందని. ఒకరోజు అవని తల్లి సుగుణమ్మ పట్నం వచ్చింది. పట్నంలో అవని ఫ్లెక్సీని చూసి సుగుణమ్మ షాక్ అయింది. అన్నయ్య, అవని ఇంత పెద్ద స్థాయికి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇదంతా సురేఖ చొరవ, అవని కష్టం సుగునా. అవునమ్మా, అత్తయ్య గారు నన్ను ఎంకరేజ్ చేసి నాతో ఈ వ్యాపారం చేయించారమ్మా. మా అత్తయ్య వల్లే నాకు ఈ సిటీలో ఒక గుర్తింపు వచ్చింది. ఇలాంటి అత్తయ్య దొరకడం నా అదృష్టం. అవని అలా చెప్పడంతో సురేఖ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడు సురేఖ మెల్లగా అవని దగ్గరికి వెళ్ళింది. అమ్మా అవనే, నన్ను క్షమించు తల్లి. నిన్ను పల్లెటూరి పిల్లాని తక్కువ చేసి చూశారు, కానీ నువ్వు మా ఇంటికి కల్పవృక్షానివని నిరూపించావు. నీ చేతి వంట మనకి ఎంత గౌరవం తెచ్చింది చూడు. లేదత్తయ్య గారు, మీరు నాకు దారి చూపించారు. మీరు లేకపోతే నా వంట కేవలం వంటగదికే పరిమితమయ్యేది కదా. మీరే నన్ను లోకానికి పరిచయం చేశారు. సురేఖ, ఇప్పుడు చెప్పు, పల్లెటూరి కోడలు కావాలా లేక హై క్లాస్ ఫారెన్ కోడలు కావాలా? నాకు మన ఆవని లాంటి మంచి అనే రుచిని పంచే కోడలే కావాలండి. తను మన ఇంటి మహాలక్ష్మి. అప్పటి నుంచి అవనిని సురేఖ గారు బాగా చూసుకున్నారు. డబ్బుంటే మేడలు కట్టొచ్చు, కానీ ప్రేమంటేనే కుటుంబాన్ని ఆనందంగా ఉంచొచ్చు అని ఆ సిటీ అత్తగారు అర్థం చేసుకున్నారు. దొంగల విషయం విన్నప్పటి నుంచి సుబ్బమ్మ మనసుకు ఒక్క నిమిషం కూడా మనశ్శాంతి ఉండదు. ఇంట్లో పనిచేస్తూనే ఉంటుంది, కానీ ఆమె మనసంతా ఆ బీరువా ఉన్న గది చుట్టూనే తిరుగుతుంది. ఈ విషయం గమనించిన అవని, అత్తయ్య, ఏంటి అంత కంగారుగా ఉన్నారు? ఏమైంది? కంగారా? అబ్బే, అలాంటిదేమీ లేదే, నేను బానే ఉన్నాను. లేదత్తయ్య, మీరు దేనికో చాలా భయపడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఆహా, అదేం లేదులే అవని అని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ బీరువా దగ్గరికి వెళ్తుంది. ఇంకోసారి అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు సుబ్బమ్మ మనసులో, అమ్మయ్య, అన్నీ చక్కగానే ఉన్నాయి. ఎంత కష్టపడి ఇన్నేళ్ల నుంచి దాచానో, వీటి విలువ నాకు మాత్రమే తెలుసు అని అనుకుంటుంది. అవని ఇదంతా దూరం నుంచి గమనిస్తుంది. అలా రోజు భయపడుతూనే ఉంటుంది. రోజులు గడుస్తాయి. రఘు ఏమో తిరిగి ఇంటికొస్తాడు. అమ్మా, ఏంటి మధ్య ఊర్లో చాలా జరుగుతున్నాయంట? అవునరా, నీకెలా తెలుసు? అవని ఉత్తరం రాసిందిలే, దొంగలు పడ్డారట కదా ఊరిలో. అవునానా, ఒకటే దొంగల భయం, కంగారుగా ఉందిరా. నీకు దేనికమ్మ కంగారు? అదేరా, ఇంట్లో డబ్బులు నగలు ఉన్నాయి కదా. అంత కంగారు పడ్డం దీనికి? అవనివి అవనికి ఇచ్చేసి మిగతావి నాకు లేదా నాన్నకన్నా ఇచ్చేస్తే మేం చూసుకుంటాం కదమ్మా. దానికెందుకు లేనిపోని తలనొప్పులు చెప్పు? అలా ఏం వద్దులే బాబు, నేను చూసుకోగలనులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడికి అవని వస్తుంది. ఏంటండి అత్తయ్య, ఏమంటున్నారు? అదేలే, కాస్త కంగారుగా ఉన్నట్టు అనిపిస్తే ఆ నగలు మాకు ఇవ్వచ్చు కదా అని అడిగాను. అవునా, ఏమన్నారు? నేనివ్వను అన్నారు కదా. అంతే కదా, ఎంత భయపడినా అవి మాత్రం ఆవిడ దగ్గరే ఉండాలట. నిజమే, ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదండి. కనీసం మనెవ్వరి సహాయం కూడా అవి తీసుకోవడం లేదు. అవును, నిజమే, ఆయన మార్చడం చాలా కష్టంగా ఉంది అవని అని అంటాడు. అవని కూడా అదే ఆలోచనలో పడుతుంది. అంతలోనే మోహన్ రావు అక్కడికొస్తాడు. ఏమిటి మీరిద్దరు ఎంత సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు నానా. అవని తల్లి, నువ్వు వచ్చినప్పటి నుంచి ఇంట్లో కొంచెం వెలుగు కనిపిస్తుంది, కానీ ఒక విషయం మాత్రం మారలేదమ్మా. అత్తయ్య గురించి కదా మావయ్య? అవును తల్లి, ఇప్పటికీ మారలేదు. ఒకరోజు మారతారులే మావయ్య అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ రాత్రి భోజనం చేసి అంతా నిద్రపోతారు. కొంతసేపటికి బయట్నుంచి చిన్న చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి. అవి పార్వతి, కామాక్షి మాట్లాడుకునే మాటలు. ఏంటో వదినా,
ఈ దొంగల భయంతో అసలు నిద్రే పట్టడం లేదు. అవునదినా, నిజమే. మనమే ఇలా ఉంటే ఆ పిసినరి సుబ్బమ్మ సంగతి ఏంటో. అదే కదా అన్నీ దాచుకొని కూర్చొనుంటుంది. అనకూడదు కాని అసలు ఓసారి నా సుబ్బమ్మకి ఇలాంటి అనుభవం అవ్వాల్సిందే వదినా, లేదంటే ఆ పిసినతనం ఇంకా పెరిగిపోతుంది. మనకెందుకులే వదినా, ఈ రాత్రంతా మనం మేలుకొనే ఉన్నాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాటలన్నీ సుబ్బమ్మ వింటుంది. అయ్యో, మళ్ళీ ఇల్లంతా దొంగల గురించే మాట్లాడుకుంటున్నారే, అయ్యయ్యో నా నగలు ఏమయ్యాయో ఏంటో అని వెంటనే బీరువా తీసి అన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఇంతలోనే వీధిలో అంతా గందరగోళంగా ఉంటుంది. సుబ్బమ్మ ఇంటి బయటకొస్తుంది. ఏంటి, ఏమైంది? అంతా ఇలా గుమ్మిగూడారేమైంది? నేన రాత్రి రావులం ఇంట్లో బీరువాలు బాలగొట్టి డబ్బులు తీసుకెళ్లారట. అవును, అందుకే అంతా భయపడిపోతున్నారు. నిజమా? అవును, అందుకే అందరూ వాళ్ళ డబ్బులు దాచేస్తున్నారు. నా దగ్గర సురక్షితమే అని ఆ రోజు మొత్తం సుబ్బమ్మ బీరువా దగ్గరే తిరుగుతూ ఉంటుంది. అవని ఇది గమనించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ సాయంత్రం అవని పార్వతమ్మను పక్కకు తీసుకెళ్తుంది. పిన్నిగారు, మీ నుంచి నాకొక సహాయం కావాలి. ఏమిటి తల్లి? అత్తయ్యని కాస్త భయపెట్టాలి. ఎందుకు? ఆమె డబ్బు కోసం ఎంతగా భయపడుతున్నారో మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. అవును తల్లి, అందుకేగా ఈ గ్రామంలో అందరూ ఆమెని పిసినారి సుబ్బమ్మ అంటున్నారు. అదే మారాలి. ఆహా, అయితే నేనేం చెయ్యాలి? రాత్రి ఇంటి వెనక ఎవరైనా తిరుగుతున్నట్లు శబ్దం చేయండి. అయ్యో, అలా చేస్తే చాలా భయపడిపోతుందేమో. అదే కావాలి. ఏం కాదులే, ఎవరికీ నష్టం జరగదు అని చెప్పడంతో పార్వతమ్మ కాసేపు ఆలోచించి తలూపుతుంది. సరే తల్లి, నీ మాట కోసం చేస్తానులే. ఇక ఆ రాత్రి అందరు పడుకున్నాక ఇంటి వెనక చిన్నగా శబ్దం వినిపిస్తుంది. సుబ్బమ్మ ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. అయ్యో, ఇది ఏంటి శబ్దం అని భయపడి అవనిని పిలుస్తుంది. అవనే, ఓ అవనే! ఏమైందత్తయ్యా? బయట ఎవరో తిరుగుతున్నట్టుందే. పిల్ల ఉంటుందిలే అత్తయ్యా, మీరు పడుకోండి. లేదవని, నాకెందుకో కంగారుగా ఉంది. అబ్బాయిని లేపు చూస్తాడు. ఎవరు కనిపించలేదమ్మా. సరిగ్గా అంతా చూసావా? నాకు శబ్దాలు వినిపించాయిరా. అబ్బా, ఎవరు లేరమ్మా. అప్పుడే మళ్లీ శబ్దం వినిపిస్తుంది. చూడు చూడు రఘు, నిజంగానే దొంగలయ్యుంటారు. ఏమిటి సుబ్బమ్మ, ఎందుకు అంత భయపడుతున్నావు? మేమంతా ఉన్నాంగా. నా డబ్బు, నా నగలు. డబ్బు కోసం ఇలా రాత్రంతా భయపడుతూ ఉండాలా? మీకేం తెలుసు? మీ దగ్గర ఉన్నాయా ఏంటి? ఆయన్ని నా దగ్గరే కదా ఉన్నాయి అని అక్కడ్నుంచి వెంటనే బీరువా దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకోసారి అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకుంటూ ఉంటుంది. కొద్దిసేపటికే శబ్దాలు ఆగిపోతాయి. అంతా నిద్రపోతారు. కాని సుబ్బమ్మ మాత్రం తెల్లవార్లు ఆ బీరువా దగ్గరే కూర్చుంటుంది. ఆ మరుసటి రోజు ఉదయం, అత్తయ్య, రాత్రంతా ఇలాగే బీరువా దగ్గరే ఉన్నారా? అవునవని, నా భయం నాకుంటుంది గదా. అత్తయ్య, డబ్బు కంటే మనశ్శాంతి ముఖ్యం. ఏమో, నిజమే కావచ్చు అని మొదటిసారి మౌనంగా ఉండిపోతుంది. ఏవండి మావయ్య, ఇలా రండి, మీకొక విషయం చెప్పాలి. ఉదయాన్ని ఏమైందవని నీకు? అత్తయ్య గురించి మాట్లాడాలి. ఏంటమ్మా, ఏమైంది మళ్ళీ? ఏమైనా అనిందా మీ అత్తయ్య? వదిలే తల్లి, ఇంకా అది మారదులే. లేదు మావయ్య, మొదటిసారి అత్తయ్య ఆలోచనలో పడ్డారు. అవునా, ఏమైంది అని అనడంతో అవని ఉదయం జరిగిన సంగతంతా చెప్తుంది. అయితే అమ్మలో మార్పు మొదలైందన్నమాట. అలానే అనిపిస్తుంది గాని మీ అమ్మను పూర్తిగా నమ్మడానికి లేదురా. అది కూడా నిజమే నానా. మీకెందుకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాలేండి అని అవని లోపలికెళ్ళిపోతుంది. ఎప్పటిలాగానే ఎవరి పనులో వాళ్ళు మునిగిపోతారు. ఎప్పుడు లేనిది ఆ రోజు మాత్రం సుబ్బమ్మ, అమ్మాయి అవనే, ఈరోజు 4 గ్లాసుల బియ్యం ఎక్కువ పెట్టు. 4 గ్లాసులా? అదేంటత్తయ్యా, దేనికి? అలాగే కోడి కూర, గారెలు కూడా వెయ్యి. ఏంటత్తయ్యా, నేను పెళ్ళయి ఇంటికొచ్చిన తర్వాత మొదటిసారి ఇంత వంట చేయిస్తున్నారు. ఏంటత్తయ్యా, విశేషం ఏమైనా ఉందా? ఎవరైనా బంధువులు వస్తున్నారా? పక్కింటి సుబ్బమ్మ, పార్వతమ్మ, వాళ్ళ ఆయన్ను, ఇంకా ఈ ఇరుగు పొరుగు ఓ ఇద్దరు కూడా భోజనానికి పిలుద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది విన్న రఘు, మోహన్ రావు
అవనిని అంతా ఆశ్చర్యపోతారు. ఏంటవని మీ అత్తయ్యేనా ఇలా మాట్లాడుతుంది? అదేరా నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. మీ అమ్మకు ఉన్నట్టుండి ఈ భోజనాల ఆలోచన ఎందుకు వచ్చిందో. ఏమో మావయ్య, నాకు కూడా అర్థమే కావడం లేదు. సరే సరే, ఆలస్యం చేయకుండా అవి చెప్పింది చెయ్యమ్మా. మళ్ళీ తర్వాత ఏమంటుందో ఏమో. కానీ మావయ్య, అత్తయ్య బానే ఉన్నారా? ఎందుకిలా చేస్తున్నారు? నాకు కూడా తెలియదు తల్లి. కానీ నా పెళ్ళైన తర్వాత ఆమెని ఇలాగా చూడటం ఇదే మొదటిసారమ్మా. సరే, ఎందుకలా అనదో ఆమెను అడిగి తెలుసుకుందాంలే. ఇప్పుడైతే ఆ వంటల సంగతి చూడవని అని అంటాడు రఘు. ఇక ఎన్నడూ లేని సుబ్బమ్మ భోజనాలకు పిలవడంతో ఊరంతా ఇదే చర్చ నడుస్తోంది. అసలు పిసినారి సుబ్బమ్మ ఎందుకలా చేస్తుంది అనేది అందరి ప్రశ్న. మరి ఆ తర్వాత ఏం జరిగిందో, అసలు అలా ఎందుకు పిలిచిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడండి.